ఆయుషం వచ్చేస్తుంది. తుప్పలమ్మట వాగులమ్మట తిప్పుతున్నారు. పట్టణంలో ఇలాగే బయటికి కాయలకి వెళ్ళి కోసుకొని నరుకుతూ ఉన్నాం ఎత్తబెట్టి. ఇక్కడ నా వేలు తెగిపోయింది. చాలా గ్రేట్. ఇది మర్రి చెట్టు కదా, మర్రి చెట్టు ఉంది, దాన్ని బట్టి వెళ్ళిపోతుంది పైకి. ఈ తీసుకొచ్చారు చూడండి ఒకసారి, రూట్ ఇలాగ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో తాటికాయలు. మార్నింగ్ నుంచి మా యూత్ని ఎదుగుతున్నాం, మా విలేజ్లో ఉన్న యూత్ని. మొక్కలు కూడా దొరకలే. ఇప్పుడు టైం 12 అవుతుంది. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అదే పని మీద ఉన్నారు. వాగులమ్మట తాటికాయలు నరుక్కొని తింటూ ఉన్నారంట. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను. ఒక చెట్టు కనపడింది, ఆ చెట్టు మొత్తం వాళ్ళు నరికేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్టుని అయితే ఎతుకుతున్నాం. ఈరోజు మన వీడియో తాటికాయల వీడియో, సమ్మర్ స్పెషల్ వీడియో. పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చాం, కత్తులు. వాళ్ళు పైకి వెళ్ళి ఎత్తుతున్నారు. టోటల్ ఎక్కడ ఉన్నాయని ఎత్తుతున్నారు. చూపెడతా మా వాళ్ళందరినీ ఈ వీడియోలో. మీకు కామెంట్ చేయండి, ఈ సమ్మర్ స్పెషల్ వీడియో మీకు అనిపించింది. ఇల్లే మా ఊరి పోరగాళ్ళు. ఇది ఇప్పుడు సాహసం చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు తీసుకొని అయితే బయలుదేరే వీళ్ళని. ఏదో తుప్పలమ్మట ఎటు తీసుకెళ్తున్నారా? దారి ఉందా లేదా? తాటి చెట్ల ద్వారా తిరుగుతున్నాం. ఉన్నాయారా అటు? ఒక్కొక్కరు ఒక్క దిక్కుకి వెళ్ళారు. చెట్లు ఉన్నాయి కానీ చెట్ల మీద కాయలు లేవు. ఆల్రెడీ వీళ్ళే తినేసి ఉంటారు మొత్తం. చాలా దూరం కష్టపడిన దూరం వచ్చాం కానీ ఇక్కడ ఏం లేవు. ఆయుషం వచ్చేస్తుంది. తుప్పలమ్మట వాగులమ్మట తిప్పుతున్నారు. మనకు కూడా అవసరమే కదా, తప్పదు, తిరగాలి వాళ్ళతో. తాటికాయల కోసం మా ప్రయాసం మామూలు లేదు. ఒక పక్క ఎండ బగ మండిపోతుంది. టైం 12 దాటింది. ఇప్పుడే రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాం. ఎతికి అలసిపోయిన యువకుడు దూరం ఒక చెట్టుకి కనపడుతున్న లైట్గా, అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. చాలా దూరంలో ఉంది చూడండి. ఆ 2 చెట్లలో ఒక చెట్టులో ఉంది. ఈ చెట్టు ఎక్కే మన కుర్రోడు ఈయనే. ఎంత దూరం నడిచాను చూడండి. వీడియో నేను అక్కడ స్టార్ట్ చేశా. ఇది మొత్తం పొగాకు తోట. ఓ మై గాడ్, చూడండి ఎలా ఉందో. అయ్యే బాబోయ్, అమ్మ బాబోయ్, వీళ్ళు ఎటు తీసుకొచ్చారు చూడండి ఒకసారి. రూట్ ఇలాగ ఉంది. ఇక్కడ ఈ చెట్టుకున్నాయి. తుప్పల్లోకి తీసుకొచ్చి ఫైనల్గా మనకొక్క దారేదిరా. అరే దారేదిరా, ఇలా దిగి రావడమేనా? ఇక మనకి తాటికాయలు దొరికేసాయి. మా ఊడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏడు రైడ్ కనపడలే ఉన్నాడు. వావ్, ఇది కోతులాగా ఎక్కుతాడు. చాలా గ్రేట్. ఇది మర్రి చెట్టు కదా, మర్రి చెట్టు ఉంది, దాన్ని బట్టి వెళ్ళిపోతుంది పైకి. ఫైనల్గా అక్కడ ఉంది కోతిలాగా. వావ్, కోసే కాయలన్నీ కింద రాలిపోతున్నాయిరా. ఆ గేర కూడా అది కొట్టు. ఎక్కడమైతే ఎక్కింది కానీ దిగేటప్పుడు వాడు కష్టం మామూలుగా లేదు. ఆడు నున్నగున్న ఎక్కేస్తారంట, కానీ ఇలా మాటలుంటే మాత్రం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆ మాటలన్నీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి.
విరిగిపోయే అవకాశం ఉంది. ఎట్లకైతే వచ్చేసిందిలే. ఇంకా భుజం మీద కాయలు వేసుకొని మంచి నీడ ఒక ప్లేస్ చూసి అక్కడికైతే వెళ్తాం. ఇక్కడ నీడ ఏమి లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఒక మంచి ప్లేస్లో దిగి ఆగి స్టార్ట్ చేస్తాం. ఇంకా పదండి మరి. ఫైనల్గా ఒక మంచి ప్లేస్, ఒక నీడ గల ప్లేస్ అయితే చూసాం. ఇంకా స్టార్ట్ చేయడమే. మనోడు ఇంకా ఇంకొక గెల కూడా ఉంది కదా కానీ అక్కడ. సో మనిషికి ఒక గెల పట్టుకుని వచ్చేసాం. ఇది తింటే తిన్నట్టే మేము. ఇంకా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. లేట్ అయినా సరే ఒక మంచి కాయలు దొరికినాయి. ఎండలో తిప్పిండి నేను మాత్రం బాగా తిప్పి అది వీడియో ఆన్ చేసిన తర్వాత వాడికి ఫోన్లు వస్తూ ఉంటాయి. సో మనోడు వల్ల ఈరోజు సాధించేసాం కాయలు ఎండలో తిరిగి. నాని బాయ్. సో ఈ ప్లేస్లో అయితే మేము ఈరోజు మా సెట్టింగ్ మనోడు అంతే, కోసి ఇవ్వడం కూడా మనోడు అంతే. వాడికి మాత్రం అయిపోతుంది, స్లిప్ అయిపోతున్నారా. ఈరోజు మన కోసం, మన వీడియో కోసం చాలా కష్టపడుతున్న గడ్డం బాయ్, గడ్డం కుర్రోడు. గాసి ఎండలో తిరిగి ఫైనల్గా ఒక మంచి ప్లేస్లో వచ్చి కూర్చున్నాం. కాయలు కూడా దొరికేసి పరిస్థితి వరదొచ్చేస్తుంది. కానీ మొత్తం పొలాలమ్మటి, గట్లమ్మటి, వాగులమ్మటి తిరిగేసాం. కానీ ప్రశాంతమైన ప్లేస్లోకి వచ్చేసాం. ఇంకా మనం మొదలెడదామా? వచ్చే ఎంత క్యూట్గా ఉందో. మనోడు ఒక పక్క ఒకే పని, నరుకుడు పని. వీడికి మాత్రము ఫోన్లు మాట్లాడుకుంటూ తినేస్తున్నాడు వీడు. వావ్, సూపర్గా అయితే ఉంది. మా కెమెరామ్యాన్ ఇప్పుడే వీడియో తీయరా అంటే ఆ గుంటలో వెళ్ళి పడ్డాడు. కాలు మొత్తం లోనకి వెళ్ళింది. మా కెమెరామ్యాన్ అది తీసి కామెంట్ చేయండి, ఓకేనా? అది గుంటలు అమ్మట, బురదలు అమ్మట, దిక్కులు తీస్తాను మరి, కష్టపడుతుంది. వాడికి మాత్రం లేవు కాయలు, వాడికి వీడియో తీసే పని. కష్టపడ్డాని 2 కళ్ళ కాయ ఒకటి ఇచ్చాను. కాసి నేను కూడా ట్రై చేస్తున్నా. మా వాడు నరికి కలిసిపోయిండు. ఆడు కూడా తినాలి కదా, కానీ నరకడం అంత రాదు మనకి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నా చిన్నతనంలో ఇలాగే బయటికి కాయలకి వెళ్ళి ఇలా కోసుకొని నరుకుతూ ఉన్నాం. ఇట్ట పెట్టి ఇక్కడ నా వేలు తెగిపోయింది. ఈ వేలు ముక్క ఇటు వచ్చింది. ఇదిగో చూడండి. అందుకనే భయం నాకు. కొంచెం డేర్ చేసి అయితే, అంటే అప్పుడు చిన్నప్పుడు కాబట్టి అదేంటి, ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వీటిని మనం. మనకి ఎంతవరకు అయితే నరికెత్తాడు, ఆడు కూడా తినాలి కాబట్టి ఆడికి రెస్ట్ ఇచ్చేసి మేము కోసుకొని తింటున్నాం. ఏంట్రా ఒకటే వచ్చింది, ఇంకొన్నాయా? ఉన్నాయి రోజు. ఈ కత్తి కూడా తెగట్లేదురా. కెమెరామ్యాన్ని మంచి కత్తి తీసుకురారా అన్న. అదేమో కత్తిలు ఎందుకు అన్నాడు. ఇవి ముదురుకాయలాగా ఉన్నాయి కానీ కొంచెం పేతగానే ఉన్నాయి. సో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మనం
కోసేసాం ఒక్కాయ ఇవరా మనోడికి అయితే ఇచ్చేస్తున్నా మనం లాగిచ్చేద్దాం. ఓకే చూస్తారు గాయస్ మంచిగా అడిగానా చూడండి ఏదో ట్రై చేసా చల్లగా ఉంది సమ్మర్ స్పెషల్ అంటే ఏంటో అనుకున్నాలే కానీ ఇవి చాలా కూల్గా ఉన్నాయి. మనం ఇలా పెట్టుకొని అది తీసుకొని తినడమే. వావ్ సూపర్. మా ఊళ్ళో అయితే న్యాయం చేశారు ఈరోజు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి కాయలు చూడండి. కావాలా మనోడే తప్ప కోసేస్తున్నాడు. గాయ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా కష్టపడి కొండలు వాగుళ్ళు పొలాలు దాటుకుంటూ ఒక మంచి వీడియో అయితే సేకరించాను. మేము కూడా ఫుల్గా తినేసాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.